చేతుల్లో నుండి జారిపోయాడు అని మనం ఆలోచన చేసాము. దానితో పాటు మనం చదువుకుందాం ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తాను శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. చూడండి ఎంత అద్భుతమైనటువంటి కార్యము యేసు ప్రభు ద్వారా జరిగిందో. ఎందుకంటే దేవునికి మనకి ఉండేటటువంటి గ్యాప్ను ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే కవర్ చేయాలి అని అనుకుంటున్నాడు. మన మధ్యన మధ్యవర్తిత్వం జరిపించాలి అని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఎన్నడూ దేవునికి మానవునికి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ని ఎవరు కూడా క్లియర్ చేయలేరు. ఈ గ్యాప్ క్లియర్ అవ్వడానికి ఎవరో ఒకరు తగ్గి వచ్చి దానిని నిర్మించాలి. యెహోవా దేవునికి ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి యెహోవా దేవుడు తన దేవునిగా చెప్పుకొని తన దేవునిగా ఉంటూ తన దేవుడై ఉన్నాడు కనుక, అతను పరిశుద్ధుడు కనుక పాపి దగ్గరికి ఆయన రావడానికి, ఒకవేళ ఆయన పాపి దగ్గరికి వస్తే పాపి సహించలేడు, భరించలేడు. సహించలేడు అనే దానికన్నా భరించలేడు. ఆ పరిశుద్ధతను భరించలేడు, తట్టుకోలేడు. ఇంకో రకంగా ఆలోచన చేస్తే తను ఆ యొక్క పరిశుద్ధతను తట్టుకోలేనంత పరిశుద్ధత ఆయన చుట్టూ ఉంటుంది కనుక వెలుగు వస్తునేటప్పుడు చీకటి ఎలాగా పారిపోతుందో, పరిశుద్ధమైన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పాపి అయినటువంటి మానవుడు మలమల మాడి కనిమరుగైపోతాడు. అలాగని మానవుడికి ఎన్ని ప్రయత్నాల ద్వారా ఇస్తున్నా తనకున్నటువంటి దురాలోచన. ఎందుకంటే చూద్దాం ఒకసారి, మానవుని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు 2 సార్లు మానవుని గురించి తన తలంపుల గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి తలంపు ఏంటంటే మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆయన ఒంటరిగా ఉంటే వాడు ఏదైనా చేసే సమర్థుడు కనుక వాడి తలంపులు గాని బుద్ధి గాని మానవుడు మంచిది కాదు కనుక వాడికి ఒక తోడునిద్దాము అని మనకి మొదట్లో కనిపిస్తుంది. ఇంకొకసారి నోవాహుతో తను చేస్తున్న తర్వాత మానవుల బుద్ధి చెడ్డది, అది వారి చిన్నప్పటి నుండి అంటే వారిలోనే అది జీర్ణించుకుపోయింది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. మానవుని తలంపులు చెడ్డవి, మానవుని యొక్క ఆలోచన చెడ్డది. మానవుడు ఎప్పుడు కూడా ఒక మంచి విషయము కొరకు తన ఆలోచన చేయడు, తన స్వార్థము కొరకే తను ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని దేవుడు చూసి ఇది వారి నైజములో, వారి శరీరములో, వారి బుద్ధిలో, వారి డిఎన్ఏలో ఇమిడిపోయింది అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. దీనిలో నుండి ఆ విషయం మానవుడు అర్థం చేసుకొని దానిలో నుండి బయటపడి దేవునితో సహవాసము చేయడానికి అతను వచ్చినప్పుడు ఆయన జన్మిస్తేనే తప్ప దేవునితో సహవాసం చేయడము యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతునేటప్పుడు వారు కూడా ఇదే మాటను తెలియజేస్తున్నారు. తిరిగి జన్మించితేనే తప్ప, తిరిగి జన్మిస్తే, ముందు జన్మించినప్పుడు మానవులో పాపము అనేది తన జీవితంలో ఉంటుంది. తిరిగి జన్మిస్తే మానవులలో ఏముంటుందంటే పాపము లేనటువంటి మానవుడు జన్మించడం అనేది మనము చూస్తున్నాం. అందుకనే వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి భేదం, ఒకటి పరిశుద్ధమైనది, ఇంకొకటి పరిశుద్ధమైనది కాదు, పాపముతో నిండిపోయినది. పరిశుద్ధముగా తయారైనటువంటి, పరిశుద్ధముగా నిర్మించినటువంటి, పరిశుద్ధ తలంపులతో ఆలోచనతో నిర్మించబడినటువంటి మానవ శరీరము, ఆత్మీయ శరీరము ఈరోజు ఏమైపోయింది అంటే
పాపముతో నిండిపోయి చీకటిలోకి అది జారిపోతుంది. అటు చీకటిలో ఉన్నటువంటి ఈ యొక్క మానవ జీవితము ఇటు పరిశుద్ధముతో నిండిపోయిన, వెలుగుతో నిండిపోయినటువంటి దేవుని యొక్క తలంపులకి ముడివేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి లేకపోతే ఇంకా ఎన్నటికీ ఈ రెండు కూడా కలవడం అనేది అసంభవం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన కుమారునిగా తన స్థితిని తాను తగ్గించుకొని కలవడానికి తనే ప్రయత్నం చేస్తున్నాడు. మానవులు ఎవరు కూడా దేవునితో కలవడం కొరకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. దేవుడు ప్రయత్నం చేసేవారైతే దేవుడు చెప్పిన ఆ యొక్క సెన్సిటివ్ హార్ట్ తో అది జరిగుండేది. ఆ సెన్సిటివ్ ప్లానింగ్ తో జరిగుండేది. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే వారికి అటువంటి సెన్సిటివ్ మైండ్ లేదు, హృదయము లేదు అనే దాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తుంది. అని పరిశుద్ధత కొరకు మనం ఒకసారి చూసుకుందాం. యెషయా రాసినటువంటి గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడను నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతుడనైన పరిశుద్ధులలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనస్సు గల వారి యొద్దకు నివసించుచున్నాను. చూడండి, ఆయన యొక్క హృదయము ఎలాంటిది, ఆయన ఆలోచన ఎలాంటిది. ఆయన అంత పరిశుద్ధుడైనప్పటికీ ఆయన ఏమి ఇష్టపడుతున్నాడంటే ఎన్నిక లేని మానవుడితో సహవాసము చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే కిందటి వారం మనం చెప్పుకునేటప్పుడు దేవుడు ఆ యొక్క ట్రాబెర్నాకిల్ అనేటటువంటి, లేకపోతే వారితో నివసించడానికి ఆ యొక్క గుడారమును ఆయన ఏర్పాటు చేయించుకున్నాడు. నేను మీతో నివసించాలని నాకు ఆశ ఉంది, కానీ మీతో నేను నివసించాలి అని అంటే మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అనేటటువంటి క్లారిటీ ఆయన ఇస్తున్నాడు. అయినప్పటికీ నేను తగ్గించుకుంటున్నాను, నా యొక్క హృదయం ఎలాంటిది అని ఆలోచన చేస్తే చదువుతాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు. చూడండి, ఆయన మహోన్నతుడు, ఆయన గణుడు, ఆయన పరిశుద్ధుడు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధతలో నివసించువాడను అయినను. ఆయన ఎక్కడ నివసించేవాడట? మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలాల్లో మాత్రమే నేను నివసించేటటువంటి వాడను. అయినను ఎవరి హృదయము చూడండి, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. చూడండి, వినయ మనస్కులు కలిగినటువంటి హృదయం ఆయనకు కావాలి. వినయము కలిగినటువంటి వారు ఆయనకు కావాలి. ఆయన అంటున్నాడు, వినయము కలిగి నాతో ఉంటే నేను వారితో జీవించడానికి, వారి ప్రాణము ఉజ్జీవింపబడడానికి నేను వారితో ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్తున్నాడు. ఇంకా నలిగిన వారి ప్రాణమును చూడండి, చాలా మంది వారి యొక్క జీవితంలో నలిగిపోయి వేదనతో ఉన్నటువంటి వారు దేవుని ప్రార్థన చేయగానే జవాబు వెంటనే వారికి దొరుకుతుంది. కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు, నలిగిన వారి హృదయం, నలిగిన వారి ప్రాణమును నేను వారిని ఉజ్జీవింప చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. వినయము గలవారి యొద్దకు, దీన మనస్సు గలవారి యొద్దకు నివసించున్నాను. చూడండి, వినయ మనస్సు కలిగినటువంటి వారు, దీన మనస్సు కలిగినటువంటి వారు దేవుడు వారితో నివసించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు, ఆయన నేను పరిశుద్ధుని అయినప్పటికీ పాపి అయిన నీలో దీన మనస్సు కలిగి ఉంటే, మారు మనస్సు పొందుతాను అనే ఆలోచన నీలో ఉంటే, రక్షణ పొందుకుంటానన్న ఆలోచన నీలో ఉంటే,
నేను మారాలనుకుంటున్నాను ప్రభువా అని నువ్వు అడిగితే, తప్పిపోయిన కుమారుని విషయంలో జరిగినటువంటి దీన మనస్సు ఆ యొక్క తప్పిపోయిన కుమారులో కలిగింది. తప్పిపోయినటువంటి కుమారుల్లో ఇంకేంటి పశ్చాత్తాప మనస్సు ఆ కుమారుల్లో కలిగింది. వినయము కలిగినటువంటి మనస్సు. మొదట్లో తను ఎలాగున్నాడంటే, నాకేంటిలే ఈ లోకములు అన్నట్టుగా తను జీవించాడు. నాకు బోల్డ్ ఆస్తుంది, నేను బయటికి వెళ్తే ఇంకా బాగా బతుకుతాను, మోసపోక ముందు వరకు వాడికున్నటువంటి ఆలోచన విధానం వేరు. ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో, ఎప్పుడైతే తన తండ్రిని విడిచి తన ఇష్టానుసారంగా జీవించడానికి తను వెళ్ళాడో, మోసపోయిన తర్వాత తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు తను అనుకుంటున్నాడు, అయ్యో నేను కనీసం నా తండ్రి దగ్గర ఒక పాలవానిగా పనిచేసిన మేలు కదా. ఆయన తృణీకరించేవాడు కాదు. ఏమండి, ఎన్నిసార్లు ఎన్ని చేసినా నీ యొక్క హృదయము పశ్చాత్తాపపడి కమిట్మెంట్ తీసుకొని, ప్రభువా నేను నీతో జీవిస్తాను అని చెప్పి నువ్వు వినయ హృదయముతో మాట సెలవిస్తే అని ఏం చేస్తారట, వారి ప్రాణమును తృప్తిపరచున్నట్లు వారితో జీవించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. జీవించడం అంటే ఏంటి? వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు. లేకపోతే మనం తప్పులు చేస్తే మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే దాన్ని క్షమించలేకపోతే, ఆయన క్రూరుడుగా కనిపిస్తే మన జీవితం ఎప్పటికీ మనము దేవునితో సహవాసం చేయలేనటువంటి జీవితం అయిపోతుంది. ఆయన అలాంటి హృదయం. ఆయన అన్నాడు, నీకు టైం ఎంతవరకు ఉంది అంటే, ఒకటి నేను రెండవ రాకడలో వచ్చినంత వరకు నీకు సమయము, రెండోది నీ ప్రాణము పోయినంత వరకు సమయం. అలాగని చెప్పి పదే పదే మార్పు చెందుతా ఉంటాము, తప్పులు చేస్తుంటాం, దేవుడి క్షమాపణ అడిగిస్తామంటే దాని కొరకు ఆయన తీర్పు తీర్చేవాడిగా మనకి కనిపిస్తుంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏదో ఒక పాయింట్ దగ్గర నువ్వు ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి. కమిట్మెంట్ ప్రవ్వా లేదు, ఇక నుండి నేను నీతోనే జీవిస్తాను, నాకు తప్పైపోయింది అని సరెండర్ నువ్వు అయినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి జీవితాన్ని మనము అనుభవించగలం. చనిపోయే ముందు కానీ, ఇప్పుడు దొంగలాగా చాలాసార్లు అనుకుంటారు, చనిపోయే ముందు ఆయన దగ్గర నేను చేసిన జీవితం అంతా జ్ఞాపకం చేసుకొని, చనిపోయే ముందు తప్పు అయిపోయింది ప్రభువా నాకు సహాయం చెయ్యి అంటే, సరే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంది అనేస్తే, ఆ తర్వాత నువ్వు జీవించేది ఏటో నీకేం తెలుస్తుంది? ఆయనతో జీవించే అనుభవము ఈ లోకంలోనే నువ్వు అనుభవించగలగాలి. ఆయనతో జీవించే సంతోషము ఈ లోకంలోనే నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఒక తృప్తికరమైన జీవితాన్ని జీవించే అవకాశం ఉంది. ఏమండి, ఆ విషయం కొరకు ఆయన చెప్తాను, విరిగి నలిగిన హృదయము, లేకపోతే దీన మనస్సు కలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. వారు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయుచు. చూడండి, అక్కడ మనకు ఒక విషయం కనిపిస్తుంది. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగున్నాడు అని అనుకుంటే, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దద్దరిల్లుతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రాంతంలో ఆయన పరిశుద్ధుడు కనుకనే ఆయన దగ్గరికి, ఆయనతో సహవాసము చేయడానికి, దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి కూడా ఏం కుదరట్లేదంటే ధైర్యం కుదరట్లేదు మానవుడు అనేటటువంటి వాడికి. ఆ పరిశుద్ధతను చూడడానికి సాహసం చేయలేకపోతున్నారు. మోషే అడిగాడు, ప్రభువా నీ ముఖము నేను చూడాలనుకుంటున్నాను అని అనుకుంటే, మోషే వెళ్తున్నటువంటి మోషేకి దర్శన రూపంలో ఆయనకి పని అప్పగిస్తున్న సమయంలో ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రాంతము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడిచిపెట్టి
నువ్వు లోనికి. దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడున్న పరిశుద్ధతని చూడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన లోనికి వస్తే ఆయనతో మాట్లాడుతున్నేటంతసేపు ఆయన ఎలాగ భరించగలిగాడో మనము వర్ణించలేం. మోషే అంత పరిశుద్ధతను చూశాడు కనుకనే తన జీవితాన్ని చూసుకునేటప్పుడు అసహ్యం వేసింది ఆయన. ఏమండి, బైబిల్ రాసిందా లేదని డౌట్ వస్తుంది. టక్కమని ఏదో ఇమాజినేషన్ కాదు. ఆయన కొండ దిగి రాగానే తన పరిశుద్ధతను బట్టి తను ఏం చేసుకోవాలనుకున్నాడంటే చనిపోవాలనుకున్నాడు. తను చనిపోవాలనుకుంటునేటప్పుడే తన భార్య తన కుమారుని యొక్క చర్మాన్ని కట్ చేసి తన పాదాల దగ్గర వేసినప్పుడు అప్పుడు తను పరిశుద్ధుడను అని చెప్పి తను కంఫర్స్ అయ్యడం జరిగింది. అంటే నేను రక్షింపబడ్డాను, తను మార్పు చెందడం జరిగింది. పైన జరిగినంతసేపు, తను చూస్తున్నంతసేపు, ప్రభువా నీ ముఖాన్ని నాకు చూపించవా అని అడిగితే, నా ముఖము నువ్వు చూడలేవు కానీ నా వీపును నువ్వు చూడు అని చెప్పి చాలా లాంగ్, అంటే అది ఇమాజినేషన్ చేసుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అటువంటి పరిశుద్ధమైన దేవునితో సహవాసము చేయాలనుకున్న మానవుడు తన పరిశుద్ధత ఎదుట మనము ఏమాత్రం కూడా నించోలేం. అటువంటి గొప్ప దేవుని ముందు మనము నించోడానికి సాహసం మనకి ఏమాత్రం కూడా సరిపోదు. అరే అలాగ ఉండకపోతే మరి ఎన్నడూ నేను దేవునితో సహవాసం చేయలేనా అని మానవుడు ఆలోచిస్తునేటప్పుడు దేవుడు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ మనం ఫాలో అవ్వాలి. ఆయన ఇచ్చినటువంటి విధి నిర్ణయాలను మనము అర్థం చేసుకొని నడిచేటటువంటి వారముగా మనము ఉండాలి. మన ఆలోచనలు మన తలంపులే ప్రతిసారి కూడా. దేవుని దగ్గర కూడా మన ఆలోచనలు మన తలంపులే కాదు, దేవుని పరిస్థితుల్లో అటువంటి పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు నిల్చోవాలి అంటే నీ జీవితము పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకనే దేవుడు ఈ యొక్క హోలీనెస్ మన యొక్క జీవితంలో ఈ యొక్క పరిశుద్ధతను ఇంపోర్ట్ చేసుకోవాలంటే అది చాలా కష్టతరం. దేవుని అంగీకరిస్తే సరిపోదు. ఆయన ఇచ్చిన రక్షణ జీవితంలో ఉన్నటువంటి కృపను బట్టి నీ జీవితం అంతా కూడా పరిశుద్ధముగా జీవించడమే నువ్వు చేయాల్సినటువంటి గొప్ప ప్రయత్నము. ఆ పరిశుద్ధత నీ మట్టుకు నువ్వే అనుభవిస్తున్నప్పుడే నీకు తెలుస్తుంది. ఆ పరిశుద్ధతను నింపుకుంటూ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనమైతే అనుకుంటున్నాం చనిపోయిన తర్వాత దేవుని మందిరంలో లేకపోతే దేవుని సముఖంలో వెళ్ళి ఆయనతో మేమందరం కలిసి పరిశుద్ధుడు 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 అని చెప్పి మేము కూడా అనేస్తామని. పట్టుకోగలమా? ఇక్కడ నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళడం మనము సాహసం చేయాలి. యేసు ప్రభు ఏ మాత్రము మరక లేకుండా ఎంత చెప్పుకున్నాం. ఒక యాజకుడు తన చేయాలనుకున్న తన ప్రార్థన చేయాలన్నా దేవుని మందిరంలోకి వెళ్ళడానికి ముందుగానే తన కొరకు తన పాపము కొరకు పాప పరిహారార్థ బలి ఆయన అర్పించాలి. ప్రజలందరి నిమిత్తము తన పాప పరిహారార్థ బలి ముందుగా అర్పించాలి. దేవుని మందిరంలో అర్పించిన తర్వాత పరిశుద్ధమైనటువంటి ఆ మందిరంలోకి ఆయన ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రార్థన చేసిన ఆ యొక్క కార్యాలన్నీ చేసిన అది అంగీకారం అవుతుంది. ఒకవేళ ప్రవేశించేటటువంటి యాజకుడే అపవిత్రుడైతే, యాజకుడిలోనే కలంకం ఉంటే తను చేసిన ప్రతిదీ కూడా విసర్జింపబడుతుంది. అందుకనే యేసు ప్రభు జీవితంలో ఆయన ఎంత జాగ్రత్తగా 33.5 సంవత్సరాలు ఎందుకు అంత క్లియర్ గా బతికాడు అని అంటే ఆయనకి తెలుసు, నా జీవితంలో ఏ కలంకం ఉన్నా సరే, నా జీవితంలో ఏ మరకున్నా సరే,
నా జీవితంలో నేను ఒదిగి ఉండకపోతే, నా జీవితంలో నేను కేర్లెస్గా కానీ ఏ పరిస్థితుల్లో నేను ఉన్నా సరే ఏమవుతుందట, తనని వెంబడించిన మనందరము కూడా విసర్జింపబడతాము ఆ యొక్క కార్యాన్ని బట్టి. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు, తన జీవితం అంతా కూడా పరిశుద్ధముగానే తను జీవించాడు. ఈ రోజుకి ఆయన నెంబర్ 1 హ్యూమన్ లో మొట్టమొదటి అద్భుతమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పూర్తి మానవునిగానే ఈ లోకంలో జీవించాడు. లేకపోతే దైవత్వంగా కానీ ఈ లోకంలో జీవిస్తే మనము, ఆయన దేవుడు కాబట్టి జీవించాడండి, మనం ఎలా జీవిస్తాం? ఆ పరిశుద్ధతను నేను ఎలా కాపాడుకుంటాను? ఆ పరిశుద్ధతను ఆయన ఎలా కాపాడుకున్నాడో ఆయన చేసి చూపించాడు. అదే రకంగా మనము ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. ఆ రక్షణ యొక్క విలువను మనము కాపాడుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి దేవుని ఎదుట మనం నిల్చోవాలి అంటే నువ్వు కూడా పరిశుద్ధముగా ఉండాలి. నువ్వు కూడా పరిశుద్ధముగా ఉండాలి. అట్లాడే విధానం కావాలి. మన సంఘాలు ఈ రోజున దేవుని యొక్క మందిరాలు, దేవుని యొక్క సంఘాలు, దేవుని యొక్క విశ్వాసులు, ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయినటువంటి విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు ప్రతిసార్లు అడుగుతుంటే పాపం క్షమించబడుతుంది కదా, ఎలాగైనా మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, ఎలాగున్నా వెళ్ళిపోతామని మనం అనుకుంటున్నాం. కాదు, ఆయన ఇచ్చిన జీవితాన్ని మనము ఆయనలాగా జీవించే ప్రయత్నం చేయాలి. అలా నువ్వు ప్రయత్నం చేస్తునేటప్పుడు నువ్వు దాంట్లో ఏ ఒడిదుడుకు జరగకుండా జాగ్రత్తగా వెళ్ళడం కొరకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. మనమైతే అలా జీవించడానికి తెలియక, అందుకే మనం మాట్లాడుకునేటప్పుడు తెలియకనే పాపము చేసిన పాప పరిహారార్థం మనము చెల్లించాలి. తెలుసును పాపం చేస్తే పాప పరిహారార్థం చెల్లించడం కాదు, తెలియకనే. పరిశుద్ధంగా జీవించాలనే విషయము నాకు తెలియదు ప్రభువా అని అంటామా? ప్రభువా మాకు ఒకటే తెలుసు, ఏంటి అంటే మా పాస్టర్ గారు చెప్పారు, యేసు ప్రభువుని అంగీకరిస్తే చాలు పరలోక రాజ్యంకి వెళ్ళిపోతామని చెప్పారు. అంతేగాని పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందని మాకెవరూ చెప్పలేదే అని నువ్వు అడుగుతావా? రేపొద్దున్నా అడగలేవు కదా. ఆయన ఎలా జీవించడం అంటే పరిశుద్ధంగా జీవించడమే. దేవునిలాగా మనము జీవించాలి. అందుకే పౌలు గారు అద్భుతంగా చెప్తున్నటువంటి మాట, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. క్రీస్తే నాలో జీవిస్తున్నాడని పౌలు చెప్పాడు ఒక సాక్ష్యముగా. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం ఎవరైనా సరే ఆ మాటను మనం చెప్పగలుగుతున్నామా? జీవిస్తున్నది నేను కాదు, నేను ఎప్పుడో సిలువలో మరణించాను, కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను పరిశుద్ధముగా జీవించాను. క్రీస్తులో ఏముందంటే పరిశుద్ధత ఉంది. క్రీస్తులో ఏముందంటే నమ్మకత్వం ఉంది. తండ్రి ఇచ్చినటువంటి పని మీద సాధించేటటువంటి మనస్సు క్రీస్తులో ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసినటువంటి మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. ఏముందండి? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రము లేదు. కంపేర్ చేసుకుందాం మన జీవితంతో. దేవుడు వెలుగై ఉన్నాడు, క్రైస్తవుడు వెలుగై ఉన్నాడు, క్రీస్తుని ఎరిగినటువంటి వాడు వెలుగై ఉన్నాడు. వాని యందు చీకటి ఏ మాత్రము ఉండకూడదు. ఉండాలా? చీకటి ఏ మాత్రము ఉండకూడదు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో చీకటి ఏ రకంగా లేదో, క్రీస్తులో జన్మించిన క్రైస్తవ సమాజములో
క్రైస్తవులలో ఏముండకూడదు అంటే చీకటి ఏమాత్రము కూడా ఉండకూడదు. జడ్జి చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే దీన్ని పరిశోధించుకోండి, ఎవరికి వారే దీన్ని తెలుసుకోండి, ఎవరికి వారే దీంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. చెబుతున్న నాలో చీకటి ఉందనుకో, వింటున్న నీలో చీకటి లేకుండా నువ్వు జీవించితే దేవుని రాజ్యములోకి వెళ్ళినప్పుడు దేవుడే దానిని తీర్పు తీర్చుకుంటాడు. మనం ఏం చేస్తామంటే ఈ మాట విన్న వెంటనే మనం మన పక్కన వాళ్ళందరినీ వేరే చేసుకొని తీర్పులో తెచ్చేసుకుంటాం. నువ్వు లేవు కదా సరిగ్గా, నువ్వు లేవు కదా సరిగ్గా అని అందరూ సొనుక్కుంటాం. కాదు, ఇది ఎవరి గురించి వారి కొరకు తెలియచేసే పద్ధతి కాదు. దేవుడు ఎలాగున ప్రతి ఒక్కరిని కొన్నాడు. దేవుడు ఒకసారి అందరినీ పంచుగా కొనలే, ప్రతి ఒక్కరిని తన యొక్క రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ యొక్క విషయం అర్థం చేసుకున్న నువ్వు, ఆ యొక్క రక్తానికి విలువిచ్చిన నువ్వు, నేను ఇక్కడ నుండి క్రీస్తు సంబంధిని అని ఎరిగి నువ్వు పరిశుద్ధంగా దేవుని దగ్గర ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనము వెలుగై ఉండాలి. ఆయన చీకటి ఆయనలో లేదు కనుక క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ విశ్వాసులలో, క్రీస్తుని ఎరిగి వెంబడించిన వారిలో చీకటి ఎంత మాత్రము. నేను ఈ విషయాలు ఇహపరం అంటే ఈ లోక విషయాల కొరకు నేను మాట్లాడట్లేదు. ఇవన్నీ కూడా దేని కొరకండి అని ఆలోచన చేస్తే రక్షణ అనేది దేవుడితో సహవాసము చేయడం కొరకే. ఈ లోక విషయాల కొరకైతే ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎలాగైనా జీవించవచ్చు. కానీ ఎలాగైనా జీవిస్తే దేవుని దగ్గరికి వెళ్ళలేము కనుక దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించినప్పుడే దేవుడితో మనము. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతులు దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు చూడండి, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఒక మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన యొక్క మంచి తీర్పరి అనేటటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుతున్నాం. ఆయన తీర్పు గురించి. ఏం తీర్పు? తీర్పు దినము రోజున క్రైస్తవులు లేకపోతే అందరూ కూడా తీర్పు దినము రోజున ఆ యొక్క విషయం గురించి మనం ఆలోచన చేస్తే అసలు ఆ సందర్భం ఎక్కడుంది అని జ్ఞాపకం చేసుకుంటే, సొదొమ గొమొర పట్టణాలు నాశనం చేయడానికి దేవుడు తన దూతలను పంపించినప్పుడు దేవుడు అబ్రహాము ఇద్దరు మాట్లాడుకునేటటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడేమంటున్నాడంటే ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాలు అంటే ఈ పట్టణాలు పూర్తిగా పాపముతో నిండిపోయి నా కన్నులకు చెడుతనము కనిపించినంతగా వారు విస్తరించి ఉన్నారు కనుకనే ఆ 2 పట్టణాలను నేను పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పి దేవుడు అనుకొని, ఈ విషయము నా అబ్రహాముకు అయిన నా స్నేహితునికి తెలియచేయకుండా నాకు ఇష్టము లేదు కనుక నేను అతనికి ఈ విషయాన్ని తెలియచేయాలని చెప్పి తను ఏం చేస్తున్నాడంటే తన స్నేహితులతో పంచుకుంటున్నాడు. ఏ విషయము? సొదొమ గొమొరల పట్టణాలు నాశన విషయం. ఆ స్నేహితుడితో పంచుకునేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్నేహితుడు దేవునితో మాట్లాడుతున్నా, అయ్యా ఆ 2 పట్టణాలను నాశనం చేసేద్దాం అనుకుంటున్నావా? అందులో కనీసము 50 మంది నీతిమంతులుంటే, 1,00,000 మంది అనీతిమంతులున్నా 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపితే బాగుంటుందేమో. ఎందుకంటే నువ్వు నీతిమంతులను అనీతిమంతులను ఇద్దరిని ఒక్కలాగే నువ్వు తీర్పు తీర్చవు కదా. ఎందుకంటే ఒక్కసారి జరిగితే ఏమవుతుంది? అందరూ నాశనం అయిపోతారు. మంచివారు పోతున్నారు, చెడ్డవారు పోతున్నారు. చెడ్డవారు పోతే పర్లేదు, కానీ మంచివారు కూడా పోతే అని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతులను అక్కడ ఉంటే విడిచిపెడతావు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒకవేళ 50 మంది ఉంటే 50 మందిని బట్టి ఆ 1,00,000 మందిని విడిచిపెట్టేస్తున్నాను. ఒకవేళ 45 మంది ఉంటే
ఆ 1,00,000 మందిని విడిచిపెట్టేస్తా. 30 మంది ఉంటే 1,00,000 మందిని విడిచిపెట్టేస్తా. ఆఖరికి 10 మంది ఉంటే ఆ 1,00,000 మందిని విడిచిపెడతానని చెప్పి దేవుడు. అంటే అర్థం ఏంటి అంటే, ఆ పట్టణంలో నీతిమంతులు కనీసము 10 మంది కూడా లేరు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు నీతి ఎంత అద్భుతమైనదంటే, చూడండి, దేవుడు ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే దేవదూతల యొక్క ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, అక్కడ ఎవరున్నారు? లోతు తన కుటుంబం ఆ యొక్క ప్రాంతంలో జీవిస్తుంది. లోతు దేవుణ్ణి ఎరిగిన వాడు కనుక లోతు కుటుంబం ఒక్కటే. అంటే ఎంతమంది రక్షింపబడ్డారు అని అంటే, ఆ కుటుంబంలో ఉన్న 4 మాత్రమే బయటికి రావడానికి దేవుడు అవకాశము ఇచ్చాడు. మాట తప్పితే ఏం జరిగింది అంటే, ఉప్పు శిల్పంగా మార్చబడి, మనం రక్షింపబడితే కాదు, ఆ మాట తప్పకుండా మనము జీవించాలి అనే విషయాన్ని. ఆయన తీర్పరి అద్భుతమైన తీర్పు. ఆయన అన్యాయానికి అంటే న్యాయాన్ని అన్యాయంగా తీర్చేటటువంటి వాడు, అన్యాయాన్ని న్యాయంగా చేసేటటువంటి వాడు, న్యాయమైన తీర్పరిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. కనుకనే పరిశుద్ధమైన జీవితం నీలో ఉండకపోతే ఆయన దగ్గర ఉండడం మనకి అసాధ్యమైనటువంటి విషయాలు అని తెలియజేస్తున్నాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకుంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అనేటటువంటి మాటను మనం చూసుకుంటున్నాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. చూడండి, ఇవన్నిటి ఎందుకు నువ్వు ఎంత యేసు ప్రభు, నువ్వు ఎందుకయ్యా నోరు తెరవు? నువ్వు నోరు తెరిచేస్తే నీకు సిలువ మరణం ఉండదు కదా అని చెప్పిన ఆయన గొర్రె పిల్ల కసాయవాడి చేతికి వెళ్ళినప్పుడు అది ఎలాగ మౌనముగా ఉండాలి, అవునా? తన బొత్తు కత్తిరించిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎలాగైతే మౌనంగా ఉండాలో, యేసు ప్రభు కూడా మౌనంగా ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జీవితంలోకి ఆయన ఎందుకు అయ్యేలాగా ఉన్నాడంటే, ఆయనకి తెలుసు, నేను రాజునవ్వాలి అంటే, నేను దీని అంతటిని నేను నా ఆధీనంలోకి తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఉన్న ఈ కష్టము దగ్గర నేను మౌనముగా ఉన్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి, ఆయన చేసిన పనులన్నిటిని బట్టి ఆయన విశ్వసిస్తున్నాడు, దేవుడు నా కొరకు ఒక నీతి కిరీటాన్ని ఉంచాడు అని చెప్పి. పౌలు అంటున్నాడు, నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును. ఎవరికండి? న్యాయాధిపతి అయిన ప్రభు తను చేసిన ఆయన ఏం చేశాడు? నీతి కార్యములు అంటే, యేసు ప్రభుని అంగీకరించిన దగ్గర నుండి ఆయన తల స్థిరస్థానము చేసినంత వరకు కూడా ఎక్కడ కూడా యేసు ప్రభుకి దేవునికి వ్యతిరేకంగా ఆయన ఏ ప్రయత్నం కూడా, ఎక్కడ ఉన్నా సరే దేవుని కొరకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కడున్నా సరే దేవుని కొరకు సాక్ష్యంగానే ఉన్నాడు. ఎక్కడ ఉన్నా సరే సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇది దేవుని కార్యము, ఇది దేవుని పని అని నిర్ణయించుకొని తను చేస్తున్న ప్రతి పని దేవుని దగ్గర ఆదేశాలు పొందుతున్నట్లుగా సాక్ష్యముగా తను జీవిస్తున్నాడు. కనుక తను ఏమంటాడంటే, నీతి కిరీటము నా కొరకు దేవుడు, నాకే కాదు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. ఆ నీతి కిరీటం ఎవరందరికట? ఆ యొక్క ప్రత్యక్షము అనుసరిస్తున్న, అంటే అపేక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ కూడా నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. నీతిని బట్టి మనం జీవించేవారు, దేవుని నీతిని బట్టి జీవించాలి. నీతి అనేసరికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటారు. ఏమండి? లాస్, నీతి అనేది ఎలా, దేంతో పరిగణిస్తారు? లా అంటే ధర్మశాస్త్రం మనం అంటున్నాం. గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న లాస్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడున్న ప్రత్యేకమైన లా ఏంటి? మూతికి మాస్కులు వేసుకోవడం ఇప్పుడున్న లా.
మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అంటే మాస్కులు ధరించుకొని మాత్రమే మీరు బయటకి వెళ్ళండి. షాపుల దగ్గర చూస్తుంటాం, మాస్క్ లేనివాడు నా షాప్లో ప్రవేశించడానికి వీల్లేదు. ఏంటది? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనది. ఒకప్పుడు లేదు ఇలా, ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఒకవేళ మీరు మాస్కులు వేసుకోకపోతే 100 రూపాయలు ఫైన్. ఒకవేళ మీరు మాస్కులు వేసుకోకుండా బయట కానీ బైకుల మీద కానీ ఎక్కడైనా తిరిగితే మీకు 1000 రూపాయలు ఫైన్. దేని కొరకు ఇవన్నీ వస్తున్నాయి అని అంటే, మాస్కులు ధరించుకోవాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లాని ప్రభుత్వం రిలీజ్ చేసింది కనుక ప్రజలందరూ దాన్ని ఆమోదించారు. ఇక్కడ ఉన్నటువంటి నీతి న్యాయం ఎలాంటిదంటే, పాపము లేకుండా నువ్వు జీవిస్తే చాలు, నువ్వు పాపము లేకుండా జీవించాలి అన్నదే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రములా. ఇది ఈ లోకపరమైన లాకు సంబంధం లేదు, ఇది దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి వచ్చినటువంటి. ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే, ఆయనను హృదయపూర్వకంగా అంగీకరించి నడిచిన వారికి మాత్రమే. ఈ లోకపరమైన లా ఎవరికి అర్థమవుతుంది అంటే, గవర్నమెంట్తో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుంది. ఆ తర్వాత దూరంగా ఉన్నటువంటి వ్యక్తులకి వస్తుంది. ఆ తర్వాత అగేనిస్ట్ ద గవర్నమెంట్ పీపుల్కి కూడా అది వస్తుంది. అందరూ దీన్ని ఆమోదించి చేయాల్సినదే. దీని నుండి ఏ వ్యక్తి కూడా ఏమండి, అవునా కదా? లా గురించి మనం ఆలోచిస్తే, తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే శిక్షకు పాత్రుడు ఎలాగుందో, దేవుని చిత్తంలో ఉన్నటువంటి లాస్ కూడా తప్పు చేసిన వాడు పశ్చాత్తాపము గాని పడకపోతే, మారు మనస్సు గాని అతనికి రాకపోతే, తను ఎన్నడికి కూడా దేవుని సన్నిధానంలోకి రాలేదు అనే విషయాన్ని, అందుకని ఆయన నీతి కిరీటము దేవుడు నా కొరకు ఉంచబడి ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 145 అధ్యాయం 17 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 145:17. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఎలాంటి వాడట? నీతి గలవాడు. దేని గురించో? యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగా, మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప కలిగినటువంటి. అంటే దేవుడు కృపతో నిండినటువంటి వాడు. కనుకనే నువ్వు తప్పు చేసినా, నువ్వు దేవునికి దూరంగా ఉన్నా, నువ్వు మరలా దేవుని దగ్గరికి వస్తాను అంటే ఆయన కృపను బట్టి మనకు అవకాశం అనేది, ఆ కృప మన మీద ఉంది కాబట్టే మనం ఈరోజు నాశనం అయిపోతున్నాం. ఆయన మార్గములన్నిటిలో ఆయన నీతి గలవాడు కనుక ఆయన మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గములో నీతి కలిగి విశ్వాసముతో నడవాలి. ప్రభువా, నేను నీతో జీవించాలి, నీలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేను అనుభవించాలి, నీలో ఉన్నటువంటి స్వస్థతను నేను అనుభవించాలి, నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క పరిశుద్ధతను నేను అనుభవించినప్పుడే నాకు ఆ సంతోషం కలుగుతుంది అనే ఆలోచన ఉంటే, ఆయన నీతి, ఆయన ప్రయాణము, లేకపోతే ఆయన మార్గములన్నిటిలో నీతి గల ఆయన మార్గము, నీతి కలిగినటువంటి మార్గము. మనుషులు చేసిన మార్గము నీతి కలిగినటువంటి మార్గము ఎంత మాత్రము కాదు. ఆయన మార్గము నీతి కలిగినటువంటి మార్గము. అందుకే మనిషి జన్మించిన తర్వాత తన జన్మము కంప్లీట్, అంటే తన జీవితము పూర్తి అవుతున్నంత వరకు ఆయన ఎన్నోసార్లు మనిషికి కృప చేత అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని తను సద్వినియోగము చేసుకుంటే ఆయన ఏమంటున్నాడు తెలుసు? యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నేనే మార్గముగా ఉన్నాను అని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యేసుని అంగీకరించి ఆయన మార్గము గుండా మనం ప్రయాణము చేస్తే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? తండ్రి దగ్గరికి మనము చేరుకుంటాం. బైబిల్ చెప్తుంది, రెండవ సారి మనిషి జన్మించడం అంటే ఇలాగ చనిపోయి మరలా మనిషి పుట్టడం అనేది అసంభవము. బైబిల్ చెప్తుంది
రెండోసారి మనిషి పుట్టేసే మనిషి మరలా రెండోసారి అలాగే పుట్టి జన్మించి మళ్ళీ అలాగే చేస్తాను అంటే నాకు తెలిసి చాలా మంది పుట్టకుండా ఉండడం కన్నా ప్రతిసారి పుడితే బాగుంటుంది అనుకోవడమే బెటర్ అంటారు. లేదు ఏమండి, ఈ సంవత్సరం అంతా ఒక రకంగా జీవించి చచ్చిపోయి మరలా మళ్ళీ పుడతాను కదా అంటే కేర్లెస్నెస్ పెరుగుతుంది. కేర్లెస్నెస్. ఎలాగా పుడతాం, ఎలాగా చచ్చిపోతాం, మళ్ళీ ఎలాగా పుడతాం, ఎలాగైనా చచ్చిపోతాం. మన జీవితం ఎలాగైపోద్ది అంటే ఇంకెవడూ లేడు, నియంతలా తయారు. కంట్రోల్, డెత్ కంట్రోల్ మన చేతికి వచ్చేస్తే మనిషికి భయం అనేది, డెత్ కంట్రోల్ మన దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? ఆయన. తిరిగి జన్మించడం అనేది మనిషిగా నువ్వు ఉన్నప్పుడే చేయగలగాలి. ఈ ప్రాణము ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దాని గురించి ఆలోచన కలిగి. చూద్దాం ఒకసారి ఇంకొక దాని గురించి ఇంకొక మాట పరిశీలన చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దీని గురించి దేవుడు పక్షపాతి లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించుదురు. చూడండి, దేవుడికి ఎటువంటి పక్షపాతం లేదు. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినప్పుడు దేవుడి గురించి మాట్లాడితే ఆయన పక్షపాతి కాదు. కాబట్టి దేవుని యందు విశ్వసించి ఆయన మార్గంలో నిలిచిన వారిని దేవుడు కాపాడి బయటికి తీసుకొని వచ్చాడు. అందుకని ఇక్కడ దేవుని పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ. ధర్మశాస్త్రం ఎప్పుడొచ్చింది? మోషే దగ్గర వచ్చింది. మనిషి జన్మ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అనుకుంటే ఆదికాండం ఆదిలోనే, ప్రారంభములోనే ఆదాము దగ్గర ప్రారంభమైనటువంటి ఈ యొక్క మనిషి జన్మ అనేటటువంటి మాటను ఎక్కడి వరకు వారికి ధర్మశాస్త్రము లేదు అని అంటే మోషే వరకు వారికి ఒక ధర్మశాస్త్రము లేదు. మోషే వరకు ఉన్నటువంటి వారు మరి వారికి ఏమీ తీర్పు లేదా అని అంటే వారి కొరకు ఏం చెప్పాడు? పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకపోయినా నశించిపోతున్నారు అని చెప్పాడు. దాని తర్వాత మాట ఇంకోటి చూసి, ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రమును సారముగా తీర్పు నొందుతారు. చూడండి, ధర్మశాస్త్రము కలిగిన తర్వాత ఒకవేళ దాన్ని తప్పి పాపము చేసిన వారైతే, పాపం అనేది ఎక్కడుందండి? ధర్మశాస్త్రాన్ని వీడితే పాపము అని మనం అంటున్నాము. అదే అంటే ఈ లోకపు లా గురించి ఆలోచన చేసుకుంటే ఈ లోకంలో లా ప్రకారము దూషించకూడదు అనేటటువంటి ఒక నెంబర్ మనకి ఇచ్చారు అనుకోండి. ఏ వ్యక్తినైనా ఇంకో వ్యక్తి దూషించకూడదు. దూషిస్తే ఏం జరుగుతుంది? శిక్ష అనే దాన్ని ఏమంటారు? వాడు తప్పు చేశాడు. పాపం అంటే తప్పు చేశాడు అంట. తప్పు చేసినది ఎలాగ నువ్వు తప్పు చేశావు అని అనడానికి రుజువేంటి అంటే, ఇదిగో మనుషులుగా భారతదేశంలో ఉన్నటువంటి లా ప్రకారం, భారతదేశపు ధర్మశాస్త్రం ప్రకారం అనేది అంటారు, న్యాయశాస్త్రం. భారతదేశంలో ఉన్నటువంటి న్యాయశాస్త్రం ప్రకారము ఫలానా కోడింగ్, లేకపోతే దాని కోడింగ్ ఏదో 3 1 3 10 దానికి ఏదో ఒక నెంబరింగ్ ఉంటుంది, 150 ఏదో నెంబరింగ్. ఆ నెంబర్లో మనం రాసుకున్నటువంటి నీతి న్యాయం ఏంటి అంటే, ఒక మనిషిని ఇంకో మనిషి ఎప్పుడు దూషించకూడదు అనేది మనం రాసుకున్నాం. కానీ ఈ యొక్క నెంబరింగ్ ని నువ్వు మీరేవు కాబట్టి నువ్వేం చేసావు? తప్పు చేసావు. దానిని మనము పాపము అని అంటున్నాం. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే తూలనాడుతారో, ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే దాన్ని విసర్జించి నడుస్తారో వారు ఏం చేస్తున్నట్లుగంటే దేవుని యొక్క మాటను అతిక్రమించి పాపము చేశాడు అనే దాన్ని మనము తీసుకోవచ్చు. ప్రతిదీ చాలా లోతుగా, చాలా అంచుల వరకు వెళ్తేనే కానీ మనం కొన్నింటిని క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నాం. ధర్మశాస్త్రం సారముగా తీర్పు నొందుదురు. ఎవరు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి రాసిన తర్వాత, రాయక ముందు వారి కొరకు దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చుకున్నాడు, రెడీ చేసి ఉంచాడు. ఎందుకంటే చాలా మంది తెలివైనటువంటి వారు, మనకన్నా తెలివైన వాడు ఎవడంటే సాతాను. దేవుడు వెంటనే అన్నప్పుడు మరి వాళ్ళేం తప్పు చేశారు? నువ్వు నీతి కలిగినటువంటి దేవుడు అంటారే, మరి నువ్వు వారికి అన్యాయం చేసేవే అని అంటారు. కాబట్టి
ముందు వారి కొరకు తీర్పు తీర్చి, వారి తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ధర్మశాస్త్రంలో ఎవరైతే ధర్మశాస్త్ర ప్రకారము జీవించడో వారి కొరకు తీర్పు తీర్చి, ఆ తర్వాత మరలా ఎక్కడికి వచ్చిందంటే చూద్దాము 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవచించు వారే నీతిమంతులుగా ఎంచబడును. ఏంటండి అక్కడ? వినడం మట్టుగా వినేవారు కాదు. ధర్మశాస్త్రాన్ని పట్టుకొని చెప్తా ఉంటే అలా వినేస్తే వారు నీతిమంతులు కాదు, దానిని బట్టి జీవించేవారు. ఎవడు ప్రకటిస్తాడు? జీవించినాడు మాత్రమే. ఎవడు జీవిస్తాడు? నమ్మినవాడు మాత్రమే. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నమ్మి విశ్వసించి దాన్ని ప్రకటించినటువంటి వాడు ఎలాగవుతాడట? నీతిమంతులుగా ఎంచబడతాడట. 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రములకు సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అంటున్నారు అయినట్లున్నారు. చూడండి, ఈ పైన ఈ యొక్క మాటను బట్టి మనం ఆలోచన చేస్తే క్రైస్తవులకైతే ఏదో ఉంది, కానీ క్రైస్తవేత్తరులకు వారు మంచి కార్యాలు చేస్తారే. చాలా మంది క్రైస్తవేత్తరులు దేవుడు చెప్పిన మాటను విశ్వసించకపోయినా వారు సొంతంగా ఒకటి అనుకొని సహాయము చేసేటువంటి వారు ఉన్నారు కదా. మరి వారి గురించి ఏంటి అంటే దాని గురించి చెప్తున్నాను. లేని వారైనను తనకు తామే ధర్మశాస్త్రం అంటున్నారు. వారు కొత్తగా వేసుకున్నారు. అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చు చుండును. వారు తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండును. ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. చూడండి, వారు ఏం చేస్తున్నారంటే దీన్ని మేము కూడా ఎలాగా చేస్తున్నాం, మేము అవలంబిస్తున్నాం కదా అనేటటువంటి అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. కానీ వారు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి నిషేధం. కారణం ఏంటి అంటే దేవుడు నా కుమారుని యందు ఎవరు విశ్వసిస్తారో దేవుడు చెప్తున్నాడు. నా కుమార్ దేవుడు 16వ వచనం చూసుకుంటే, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. ఎప్పుడు జరుగుతుందంటే తీర్పు దినము అనేటటువంటి రోజున వీటి గురించి జరుగుతుంది. అప్పుడు వీరందరూ మేము మంచి కార్యాలు చేశాం, మేము అనాథులకు తిండి పెట్టాం, మేము బట్టలు లేని వరకు బట్టలు ఇచ్చాం, ఎస్ వాటన్నిటిని బట్టి నువ్వు చాలా గొప్ప కార్యాలు చేశావు, కానీ నువ్వు దేవుని కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచలేదు కనుక మరి నేను నిన్ను పక్కకి వేసేస్తాను. మంచి ఫలమే. ఆ మంచి ఫలము క్రీస్తుని అంగీకరించి ఉంటే తన దేవునితో సహవాసం చేస్తాడని పౌలు గారు ఆ యొక్క విషయాలను మనకి తెలియజేస్తారు. కనిపించట్లే అలవాటు ప్రాయమైనటువంటి ప్రార్థనలు, అలవాటు ప్రాయం దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఏదో అయిపోతుందిలే అనేటువంటి ఆలోచనే తప్ప లేదు నిత్యము నా దేవుని దగ్గర ఆలోచన ప్రజల్లో కుచించుకుపోయింది. ఎప్పుడు పరిశుద్ధత ప్రార్థన పరులైనటువంటి వ్యక్తి లేకపోతే దేవుని యొక్క పిల్లలు ఎప్పుడైతే తగ్గిపోతుంటారో ఆత్మీయంగా దేవుని ఉగ్రత వారి మీదకి పెరుగుతూ ఉంటుంది. మన జీవితాల్లో ఉగ్రత రాకూడదు అంటే మన ప్రార్థనా జీవితం ఎక్కువగా మనము కలిగి, విశ్వాసం ఎక్కువగా కలిగి మనము ఉండాలి. దేవునితో మనము సహవాసము కలిగి ఉండేటటువంటి వారు. ఆఖరికి ఒక మాట చదువుకుందాం. శరీరము నశించిపోయేదా యేసు ప్రభు చెప్తున్నాడు, శరీరము నశించిపోయేదాని గురించి మీరు భయపడవద్దు, కానీ ఆత్మ చనిపోయే విషయము కొరకు మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఆత్మ నాశనము చేసేటటువంటి సాతాను విషయమే జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే ఆత్మ నాశనం అయిపోతే అది పూర్తిగా ఇంకా కనిపించకుండా డిస్ట్రాయ్ అయిపోతుంది. అది నాశనం అవ్వకూడదు అంటే నువ్వు యేసుని అంగీకరించి విశ్వసించి ఆయన రక్తంలో కడగబడితే నీ ఆత్మ నాశనం అయిపోకుండా సెక్యూర్ దొరుకుతుంది. అదే రక్షణ.
నీ ఆత్మను రక్షించుకో. నీ ఆత్మ నాశనం అయిపోకుండా ముందు దాన్ని సెక్యూర్ చేయి. ఆ సెక్యూర్ చేసిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్న కొలది నీ ఆత్మకు బలము చేకూరుతూ ఉంటాది. నువ్వు దేవుని కార్యములో నువ్వు వేస్తున్న ప్రతిదీ, చేస్తున్న ప్రతిదీ కూడా నువ్వు ఎక్కడ అనుభవించడానికి అంటే పరలోకములో దేవునితో ఉన్న సహవాసము దగ్గర నువ్వు అనుభవించడానికి. అక్కడ నీ కొరకు ఆస్తి సమకూర్చున్నాను అని దేవుడు చెప్పడు. ఎలాగయ్యా అక్కడ నా ఆస్తి సమకూర్చబడుతుంది అంటే నువ్వు దేవుని మందిరములో వేస్తున్న ప్రతిదీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడ దశంభాగం ఇవ్వడానికి నువ్వు ముందుకు వచ్చి దశంభాగం ఇక్కడ ఇవ్వకపోతే దేవుని మందిరములో మరి నీకు అక్కడికి వెళ్ళాక నువ్వు దశంభాగం తక్కువ ఉంటుంది. అక్కడ నీకు ఇల్లే ఉంటుంది. అక్కడ నీకు ఇల్లు ఉండాలి అంటే ఇక్కడ నువ్వు దేవుని మందిరములు ఇచ్చే కానుక ఇష్టపడి చేసేవాడిగా, అందరికీ తిండి పెట్టేవానిగా ఉండాలి, బట్టలు ఇచ్చేటటువంటి వానిగా ఉండాలి, సహాయం చేసేవానిగా ఉండాలి. ఎందుకు ఇవి ఎలా డెవలప్ అవుతాయంటే నా యొక్క ఆత్మ జీవిస్తుంది కదా, ఆ ఆత్మ సంతోషంగా జీవించాలంటే నేను దేవుని కొరకు ఈ కార్యాలు నేను చేయాలి. నేను బ్యాంక్ లో వేసుకుంటున్నాను. నీ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నా బ్యాంక్. ఇది ఎక్కడ డ్రా చేసుకోవచ్చు అంటే పరలోకములో నేను డ్రా చేసుకోవచ్చు. హల్లెలూయా. మన ఆత్మ నశించిపోకుండా సెక్యూర్ చేసుకోవడానికి దేవుడు పరిశుద్ధుడు కనుక, ఇది ఒక మాటే చెప్పాను. ఆ మాట విషయంలో ఏముంది అంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన తీర్పరి కనుక నువ్వు పరిశుద్ధముగా జీవిస్తే ఆ తీర్పులోకి వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు. మన ఫస్ట్ బేరియర్ పరిశుద్ధంగా జీవించాలి. యేసు ప్రభుకు సాధ్యమైంది. యేసు ప్రభుని వెంబడించిన ఆ యొక్క 12 మంది శిష్యులకి సాధ్యమైంది. అంతేకాకుండా ఆ యొక్క శిష్యులతో ఏర్పాటు చేయబడినటువంటి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ కి సాధ్యమైంది. అక్కడ నుండి ఇప్పుడు వరకు మరలా అసాధ్యంగానే కనిపిస్తుంది. ఎక్కడో మనం మిస్ అయ్యాం, ఎక్కడో మనం దారి తప్పాం, ఎక్కడో మనం ఆచార వ్యవహారాల్లోకి జారిపోయాం, ఎక్కడో మనము మరలా మన పాత ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి ఆచారాల వైపు తిరుగుతున్నామే తప్ప నిజ దేవుని యొక్క ఆలోచన, దేవుని ఆలోచన ప్రతి ఒక్కరూ నశించుకోకూడదు, నాతో జీవించాలని కనుక ఆయనతో జీవించులాగున మన హృదయాలను సిద్ధపరచుకున్నాం. ఆయనతో జీవించులాగున మన యొక్క చేష్టలను మనం సిద్ధపరచుకున్నాం. ఆయనతో జీవించులాగున మన యొక్క నడవడికను మనము సరి చేసుకుందాం. దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఏదో దొరుకుతుంది అని మాత్రం రాక, హోలీ రాక్ చర్చ్లో వస్తున్నాము అంటే దేవునితో జీవించాలని చెప్పి దేవునితో జీవిద్దాం. అది మనకు అన్నిటినీ సమకూరుస్తుంది. మనం కావాలని ఎన్ని చేసినా అది రాకపోవచ్చు. అది కేవలం దేవుడిని అడిగితే ఒక్కటే ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మరలా మనం ఇంకోటి కావాలని అదే మనం దేవునితో జీవించడానికి ఇష్టపడి మనం ముందుకు వస్తే మనము అడిగినవి అడగని ప్రతిదీ కనుక ఆయనతో జీవిద్దాం, ఆయనతో నడుద్దాం, పరిశుద్ధంగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన తలంపులు, ఆలోచనలు బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ ఆత్మీయమైన జీవితంలో మేము ఉండడానికి ప్రభు పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించు. ఆ పరిశుద్ధతను మేము తీసుకోవాలి. ఆ పరిశుద్ధతను మేము ఉండడానికి కృపను అనుగ్రహించు. విశ్వాసంలో ఎదిగేటటువంటి వారంగా, రక్షణలో ఎదిగేటటువంటి వారంగా అంటే ఆ రక్షణ ఉన్నటువంటి భాగ్యాన్ని మేము తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాం. ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి వారిని తండ్రి దీవించి ఆశీర్వదించండి. నీలో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలు వారు ఎరిగి బలపరిచి వారు కృపను వారికి అనుగ్రహించండి, నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం.